గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హైబ్రిడ్ ఫుడ్ వాడుతున్నాం. మరి హైబ్రిడ్ ఫుడ్ వల్ల మనకి ఏంటి లాభాలు ఉన్నాయి, ఏంటి నష్టాలు ఉన్నాయి, మరొకసారి ఆలోచన చేయండి. హైబ్రిడ్ ఫుడ్ తినడం వల్ల పిల్లలు ఈరోజు చిన్నపిల్లలు, లేడీస్ కూడా చాలా లావ్ అయిపోయి హెవీ వెయిట్తోని చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మనకు మామూలుగా అయితే 14 ఇయర్స్‌కి అట్లా మ్యాచ్యూర్డ్ అయ్యే వాళ్ళు ఇప్పుడు 10 ఇయర్స్‌కే మ్యాచ్యూర్డ్ అవుతున్నారు. మరి చూడండి ఎంత గ్రోత్ ఉన్నది మరి అవి హైబ్రిడ్ ఫుడ్ తినడం వల్ల. మరి మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? హైబ్రిడ్ ఫుడ్ తినడం వల్ల మంచిదేనా? మన హెల్త్ బాగుంటుందా? ఇయాల సావు కూడా మనకు తొందరగా వచ్చేస్తుంది. మరి వెనకట వాళ్ళు 100 సంవత్సరాలు బతికిర్రు. మరి మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం? ఇప్పుడు 40, 50 వరకు కూడా బతుకుడు కష్టమైపోయింది. 25 సంవత్సరాలకే హార్ట్ స్ట్రోకు, పుట్టిన బిడ్డకి షుగరు, ఇలా ఎందుకు వస్తున్నాయో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తినే ఫుడ్ మీరు కొంచెం మార్చుకుంటే మీకు ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ప్లస్ ఆదాయం కూడా వస్తుంది. మిత్రులారా, మీరు ఇన్నేళ్ళు కనుక చేసిన ఒక్క చిన్న పని మార్చుకోవడం వల్ల, జస్ట్ మీ కిరాణా షాప్ మార్చుకోవడం ద్వారా మీ జీవితం మారిపోతుంది మిత్రులారా. మీరు మరి ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ కిరాణా షాప్ ఏంది మార్చుకోవడం అంటుడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మారేది ఏందంటే, మనం ఒక సబ్బు, పేస్టు, షాంపూ, ఆయిలు, మనం వాడుకునే సోప్సు, ప్లస్సు మనం తినే ఒక ఫుడ్డు, ఆర్గానిక్ ఫుడ్డుకి మీరు గనక మారగలిగితే, మీరు, నేను చెప్తున్నాను, ఈరోజు నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీరు ఎవ్వరు కూడా ఇవి వాడితే హాస్పిటల్ గడపలో కూడా మీరు అడుగుపెట్టారు మిత్రులారా. మరి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ తినే ఫుడ్డు చాలా కలుషితమైపోయింది. వాతావరణం కాలుష్యం, వాటర్ కాలుషితమైపోయింది. మనం తినే ఫుడ్డు, కూరగాయలు అన్నీ కూడా కలుషితమైపోయినాయి మిత్రులారా. మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అన్నది మీ ఊహకే అందాలి. మరి ఈరోజు తక్కువ తక్కువ అలా అని చెప్పేసి తక్కువ క్వాలిటీ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు. అది మిమ్మల్ని ఎంత నాశనం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. దేహాన్ని మించిన దైవం లేదని పూర్వీకులే అన్నారు. మరి మీ దేహాన్ని ఎన్ని కోట్లు విలువ పెట్టినా మీకు దొరకని ఒక్క దేహము, మరి ఈరోజు మీరు ఆ దేహాన్ని ఎంతవరకు సంరక్షించుకుంటున్నారు? ఎంతవరకు మంచి ప్రోటీన్ గల ఫుడ్ మీరు ఆ దేహానికి పెడుతున్నారు, ఆ శరీరానికి పెడుతున్నారు? మరొకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఎవరైనా సరే మీ ఆరోగ్యం కాపాడుకుంటేనే మీరు ఆనందంగా ఉంటారు. ఓ 10 మంది ఆరోగ్యం కాపాడితే ఆయుష్ కూడా పెరుగుతుంది. మిత్రులారా, మరి ఆలోచన చేయండి. ఈరోజు నువ్వు కోట్లు సంపాదించవచ్చు, కొన్ని ఇండ్లు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టవచ్చు. కానీ నువ్వు తినే తిండి నీ కడుపుకు కాదు, నీ మనసుకు కూడా జీర్ణించుకోలేకపోతావు. ఎందుకు ఆ కోట్లు పెట్టుకొని ఏం చక్కదనం? నీ ఆరోగ్యం మంచిగా లేనప్పుడు ఏం చేసుకుంటావు? నీ ఆరోగ్యం, నీ శరీరం క్షీణించిపోయినాక నువ్వు ఏం చేసుకుంటావు? ఆ డబ్బంతా నెత్తిన కొట్టుకుంటావా? సత్యనాడు ఏం పట్టుకపోతారు సార్ మీరు? ఏం పట్టుకపోలేరు. కానీ ఉన్నన్ని రోజులైనా నలుగురికి సహాయపడండి, నలుగురు ఆరోగ్యం కాపాడండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఈ వీడియో అయితే ఎవరైతే మీకు పంపిస్తున్నారో వారి కోసం 10 నిమిషాలు కూర్చోండి. ఈ వెస్టేజ్ కంపెనీ ఏంది, దీని విజన్ ఏంది, ఇక్కడ ఎందుకు వీళ్ళు మాకు ఊకే పదే పదే ఫోన్లు చేస్తున్నారని మీకు అనిపిస్తుండొచ్చు. కానీ మీ ఆరోగ్యం కోసమే భగవంతుడు ఊకే మీ తలుపు తడుతూ ఉన్నాడు. కానీ మీరు యూటిలైజ్ చేసుకుంటలేరు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటలేరు. మిమ్మల్ని లక్షాధికారులు కాదు, కోట్లాధికారులు చేయాలన్నదే వెస్టేజ్ యొక్క విజన్. ఇలా ప్రతి ఒక్క పేదవాడు, భారతదేశంలో పేదవాడు ధనికుడు కావాలన్నదే మా విజన్. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో నేనుండాలి అన్నదే సంకల్పం ఇక్కడ. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.